హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు స్పెషల్ రెసిపీ చక్కెర పొంగలి ప్రసాదం. గుడిలో ప్రసాదంగా తినే ఆ చక్కెర పొంగలి రుచి ఇంట్లోనే చాలా సింపుల్గా, చాలా రుచిగా చేసుకోవచ్చు. ముఖ్యంగా పూజలు, పండుగలకు, శుభకార్యాలకు వచ్చినప్పుడు నైవేద్యంగా చేసుకోవడానికి ఇది చాలా చక్కని ప్రసాదం అండి. చేయడం కూడా చాలా ఈజీ. మరి లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూసిద్దాం రండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకోండి. మీరు ఇదే టైంలో కావాలంటే పెసరపప్పుని కాస్త వేయించి కూడా తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే చేస్తున్నానండి. వీటిని ఒక 2-3 సార్లు చక్కగా కడిగి తీసుకున్నాక నేను ఈ ప్రాసెస్ని కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఇలా బియ్యం వేసాక దీంట్లో 4 గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ తీసుకొని చక్కగా 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోవాలి. ఇలా ఉడికించి తీసుకున్నాక మీకు కాస్త గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక నేను 2 గ్లాసులకి గ్లాసున్నర చక్కెరని తీసుకుంటున్నాను. ఇలా చక్కెర వేసి చక్కగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా కలుపుకున్నాక దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. మనం ప్రసాదానికి ప్రిపేర్ చేస్తున్నట్లయితే కొంచెం బెల్లం వేసుకుంటే చాలా మంచిదండి. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, దీంట్లో కొంచెం పచ్చి కర్పూరాన్ని వేసుకొని చక్కగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్నాక దీంట్లో నేనైతే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు చక్కగా ఉడికించి తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్‌ని వేసుకొని 1 మినిట్ పాటు చక్కగా ఫ్రై చేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాన్ని సరిపడా బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని చక్కగా కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ రెసిపీని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది చిన్న కామెంట్స్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎంతో రుచికరమైన ప్రసాదాన్ని మీరు ట్రై చేయండి. దేవుడికి ప్రసాదం పెట్టి మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.